శుభాకాంక్షలు స్నేహితులారా. మన విశ్వాస ప్రయాణంలో మనందరం కొన్ని మలుపులు, మన ప్రయాణాన్ని నిజంగా నిర్వచించే క్షణాలని ఎదుర్కొంటాం అని మీకు తెలుసు. రూతు అందమైన కథ అలాంటి ఒక క్షణం గురించిందే. ఇది ఒకే ఒక్క జీవితాన్ని మార్చే నిర్ణయం గురించి, అలాగే నిజమైన నిబద్ధత, విశ్వాసం గురించి మనకెంతో నేర్పుతుంది. ముఖ్యంగా మనం మన జీవితం మలుపులో ఉన్నప్పుడు ఒక క్షణం ఆ మాటలను మన హృదయాల్లో నిలిపి ఆలోచిద్దాం. ఇదే మనందరం కలిసి గడిపే ఈ సమయానికి కేంద్ర బిందువు. ఇది కేవలం ఒక హామీ కంటే ఎంతో ఎక్కువ. ఇది మనం ఒప్పంద నిబద్ధత అని పిలిచేది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ విరగని, పూర్తిగా అంకితమైన ప్రతిజ్ఞ. ఇది ఆమె జీవితానికి, మిగతా భాగానికి పునాది అవుతుంది. కాబట్టి ఈ ప్రతిజ్ఞను అర్థం చేసుకోవాలంటే మనం ఆ దృశ్యాన్ని మనసులో ఊహించుకోవాలి. అది తీవ్రమైన నష్టానికి సమయం. నయోమి మరియు ఆమె ఇద్దరు కోడళ్లు, రూత్ మరియు ఓర్పా, మొత్తు విధవలు. వారు పరాయి దేశమైన మోయాబులో ఉన్నారు. అక్కడ సంప్రదాయాలు, దేవుళ్ళు అన్నీ వేరు. వారు ఎదుర్కొంటున్న భవిష్యత్తు మానవ దృష్టిలో చూస్తే పూర్తిగా ఖాళీగా కనిపిస్తోంది. అయితే ఆ దుఃఖ సమయంలో వారొక్కొక్కరూ ఒక నిర్ణయం తీసుకోవాల్సొస్తోంది. ఇక్కడ మనం రెండు మార్గాలు విడిపోతున్నాయని చూస్తాము. ఓర్పా తార్కికమైన నిర్ణయం తీసుకుంటుంది. అంటే అందరికీ అర్థమయ్యే నిర్ణయం. ఆమె తన ప్రజల వద్దకు, తనకు తెలిసిన దానికి, సౌకర్యంగా ఉన్నదానికి తిరిగి వెడుతుంది. కాని రూతు మాత్రం పూర్తిగా విపరీతమైన పని చేస్తుంది. ఆమె తార్కికతకు విరుద్ధంగా ఒక నిబద్ధతను తీసుకుంటుంది. ఆమె నయోమి దేవునికి అంటిపడిపోవాలని ఎంచుకుంటుంది. పరిచయమైన సౌకర్యాన్ని వదిలిపెట్టి తెలియని గొప్ప పిలుపులోకి అడుగుపెడుతుంది. ఈ అసాధారణ ప్రమాణాన్ని మరింత దగ్గరగా పరిశీలిద్దాం. మొదటి భాగం, నువ్వు ఎక్కడికి వెళ్తే నేనక్కడికి వస్తాను. ఇది అన్నింటినీ వదిలిపెట్టే స్పష్టమైన నిర్ణయం. ఇది పాత జీవితం నుంచి కొత్త జీవితానికి తీసుకునే ధైర్యమైన మొదటి అడుగు. చూడండి, మోయాబ్ నుండి బేత్లెహెం వరకు ఈ ప్రయాణం కేవలం భౌతిక ప్రయాణం మాత్రమే కాదు. ఇది మనకోసం లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని కలిగి ఉంది. ప్రతి విశ్వాసి తీసుకోవాల్సిన నిర్ణయానికి ఇదొక ప్రతిరూపం. ప్రపంచపు విలువలు, భద్రతలను ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టి, గమ్యం స్పష్టంగా కనిపించకపోయినా దేవుడు నడిపించే కొత్త మార్గంలో నడక ప్రారంభించడాన్ని సూచిస్తుంది. అంతేకాదు, ఆమె ఇంకా లోతుగా వెళ్తుమరి. ఆమె ప్రమాణంలో వచ్చే ఈ భాగం, మీరెక్కడుంటే నేనక్కడే ఉంటాను అనేది మనకు ఆశ్చర్యకరమైన స్థాయిలో సమర్పణను చూపిస్తుంది. ఇది కేవలం చిరునామా మార్చుకోవడం గురించి మాత్రమే కాదు, తన భవిష్యత్ అంతటినీ దేవుని చేతుల్లో సమర్పించుకోవడం గురించి ఇది. మనం దీన్ని నిజంగా అర్థం చేసుకోవాలి. నయోమికి ఇవ్వడానికి ఏమీ మిగిలిలేదు. ఆమెకు ఇల్లు లేదు, భూమి లేదు, ఆర్థిక భద్రత లేదు. కాబట్టి రూత్ అసలు చెప్పింది, మన పరిస్థితులు ఏవైనా, మనకి ఏమీ లేకపోయినా నేను మీతోనే ఉంటాను. ఇది యేసును అనుసరించడానికి మన క్రూసును మోసుకోవడమంటే ఏమిటో చూపించే అసలైన ఆత్మ. ఆయన సమకూర్చేదానిపై నమ్మకంతో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే పూర్తి సిద్ధత. ఇప్పుడు ఆమె మాటల్లో మూడవ భాగంలోనే మనం ఆమె స్వభావంలో ఒక గొప్ప మార్పును చూస్తాము. ఇది ఆమె తన దేశాన్ని మాత్రమే కాదు, తన అసలు గుర్తింపునే వదిలిపెట్టి కొత్త కుటుంబంలో కలిసిపోతున్నదని ప్రకటించడమే. దేవుని కృపకు ఇది ఎంత అందమైన ఉదాహరణ. మోయాబితురాలుగా రూత్ ఇశ్రాయేలు వాగ్దానాలకు బయటి వ్యక్తిగా పరిగణించబడింది. అయినా ఆమె హృదయపూర్వకమైన నిబద్ధత ద్వారా కుటుంబ సభ్యురాలవుతుంది. మనమందరం ఒకప్పుడు బయటివారమయ్యున్నప్పటికీ క్రీస్తులో మన విశ్వాసం ద్వారా దేవుని కుటుంబంలోకి ఆహ్వానించబడి కలిసిపోతామనే శక్తివంతమైన దృశ్యమిది. ఇప్పుడు ఆమె నిర్ణయానికి, పరాకాష్ఠకి మనం చేరుకున్నాం. ఇది మిగతావన్నిటినీ నిలబెట్టే పునాది. ఇదే అసలు విషయం. ఆమె ప్రమాణం మొత్తం గుండె. ఇదే నిజమైన ఆరాధన సారాంశం కదా. ఇది సంపూర్ణ సమర్పణ. మన పాత స్వరూపాన్ని, పాత ఆలోచనలను, పాత అనుబంధాలను పూర్తిగా వదిలిపెట్టి మన హృదయం మొత్తంతో ఒక్క దేవునికి అంటిపడేలా ఉండటం. కాబట్టి రూతు కథను మనం ఆలోచించుకుంటున్నప్పుడు ఈ ప్రశ్న మృదువుగా మన హృదయాల్లోకి వస్తుంది. మన రూతు నిర్ణయం ఏమిటి? దేవుడు నిన్ను, నన్ను మరింత లోతైన నిబద్ధతకు, పరిచితమైన దాన్ని వదిలిపెట్టి ఆయనపై సంపూర్ణ విశ్వాసంతో జీవించడానికి ఎక్కడ పిలుస్తున్నాడు? ఈ సరళమైన నిజాలను మనతో పాటు ఈరోజు తీసుకుందాం. ముందుగా రూతులాగా మన హృదయాల్లో ముందుకు చూడాలని, వెనక్కి కాదు అని నిర్ణయించుకుందాం. రెండవది, ప్రతి కాలంలో దేవుని చేతిని నమ్ముతూ తక్కువలోనైనా ఎక్కువలోనైనా సంతృప్తిగా ఉండడం నేర్చుకుందాం. మూడవది, ప్రభువును బలంగా పట్టుకుని ఆయనపై మాత్రమే ఆధారపడదాం. ఇది మనకు ఈరోజు చివరి ప్రోత్సాహంగా ఉండనివ్వండి. రూతు కథ మన దేవుడు అద్భుతమైన కృపగలిగినవాడని మనకు గుర్తుచేస్తుంది. తన వైపు పూర్తిగా తిరిగిన హృదయాన్ని ఆయన చూస్తాడు. ఆ సంపూర్ణమైన నిర్ణయాన్ని ఆయన గౌరవిస్తాడు. రూతులాగా పూర్తిగా ఆయనను ఎంచుకునే ప్రతి ఒక్కరిని ఆయన ఆనందంగా, స్వేచ్ఛగా ఆహ్వానిస్తాడు. ఆమేన్.